Welcome to Sakshi. So, Prastham మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాం. సో మామూలు గెస్ట్ కాదండి. సో భారతదేశం గర్విస్తున్న ప్లేయర్ అని చెప్పాలి. మన తెలుగు సింధు. సో షీస్ ఆల్ గేడ్ అప్ టు గో ఫర్ ద ఒలింపిక్స్. సో 23న ప్రారంభమవుతున్న ఒలింపిక్స్ కి వెళ్తున్నారు. సో ఎలా ప్రిపేర్ అయ్యారు ఆమె మాటలోనే విందాం. సో ఎలాంటి ఆశలు మనం పెట్టుకోవచ్చు అనేది కూడా సింధు మాటలోనే విందాం. హాయ్ సింధు, హౌ ఆర్ యు? Hello, I'm fine. Thank you. Yeah, so first of all, last March tarvata, I think direct Olympics, it's quite a big platform. Yes. ఎలా అనిపిస్తుంది దట్ ఎన్ని రోజులు గేమ్ ఆడకుండా ఇంత పెద్ద ఒలింపిక్స్ కి వెళ్ళటం అనేది? సో హౌ ఆర్ యు ప్రిపేర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? యా, అంటే పాండమిక్ వల్ల ఇప్పుడు చాలా టోర్నమెంట్స్ ఉండేవి బట్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో లాస్ట్ టోర్నమెంట్ వచ్చేసి ఆల్ ఇంగ్లాండ్ అండ్ స్విస్, అండ్ దాని తర్వాత మలేషియా అని లేకపోతే సింగపూర్ అండ్ ఇండియన్ ఓపెన్ గాట్ క్యాన్సిల్. సో మాకు ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే సరే మ్యాచ్ ప్లే లాగా ఉంటుంది అని అనుకునే వాళ్ళం, బట్ నౌ ఐ థింక్ ఇట్స్ ఓకే బికాస్ ఆ సినారియో, ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఆడటము, మ్యాచెస్ ఆడటము, లేకపోతే ఇప్పుడు పెద్ద స్టేడియంలో ఆడుతున్నారు, గచ్చిబౌలి స్టేడియంలో ఆడుతున్నారు. సో అలాంటి ఎన్వైరన్మెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద మూమెంట్, సిన్స్ ఇప్పుడు మనకి టోర్నమెంట్స్ కూడా లేకపోవడం వల్ల. అదర్వైజ్ ఐ థింక్ ఇట్ ఇస్ రియలీ గుడ్, ఎందుకంటే ఇన్ అ వే మనకి మంచి ప్రాక్టీస్ అండ్ ఇంకా ఎన్నో టెక్నిక్ వైజ్, స్కిల్ వైజ్ కూడా నేర్చుకుంటాము. అండ్ నేను చాలా నేర్చుకున్నాను. సో ఐమ్ హ్యాపీ, అంటే ఐ గాట్ ఇనఫ్ టైమ్ అని చెప్పొచ్చు. బికాస్ జనరల్ గా మనకి చాలా టైట్ గా ఉండేది స్కెడ్యూల్, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టోర్నమెంట్స్ క్యాన్సిల్ అవడం వల్ల చాలా టైం వచ్చింది కాబట్టి మనకి ఓకే ఇంత టైం ఉంది అని వీ హ్యాడ్ ఇనఫ్ టైమ్ అండ్ వీ యాక్చువల్లీ ఫోకస్డ్ ఆన్ టెక్నిక్ అండ్ స్కిల్ అన్నమాట. రైట్, అంటే మనం మ్యాచెస్ ఆడుతూ ఉన్నప్పుడు గేజింగ్ యువర్ ఫార్మ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ దెన్ గెటింగ్ ఇన్ టు ద రియల్ కాంపిటేటివ్ ప్లాట్ఫామ్ కదా? అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను సుచిత్ర నుంచి ప్లేయర్స్ ని తెచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు మ్యాచ్ డే అంటే ప్రాపర్ మ్యాచ్ డే లాగా ఆడటము, లేకపోతే ఆ ఫీల్ రావడం కోసం ఐ ప్లే విత్ డిఫరెంట్ ప్లేయర్స్. ఇప్పుడు ఎలా అంటే మనకి ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ అ డిఫరెంట్ స్కిల్ అండ్ డిఫరెంట్ టెక్నిక్ కాబట్టి, సో నేను ఆల్మోస్ట్ ఒక 5-6 బాయ్స్ లేకపోతే ఆల్మోస్ట్ 10 బాయ్స్ ఎవ్రీ వీక్ దే కీప్ చేంజింగ్ అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు. సో అలా వెనస్డేస్ అండ్ సాటర్డేస్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఐ మేక్ దాట్ ఎస్ ఇది ఒక మ్యాచ్ ప్లే లాగా ఆడాలి, దెన్ ఐ గెట్ యూస్ టు ఇట్. అండ్ ఆల్సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఎలాగో స్పెక్టేటర్స్ కూడా ఉండరు, సో ఆ సిచ్యువేషన్ కూడా మనము వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. అండ్ ఇంతకు ముందుగా చెప్పినట్టుగా పెద్ద స్టేడియం లో ఆడితే తప్పకుండా ఆ డ్రిఫ్ట్ గానీ లేకపోతే షటిల్ కంట్రోల్ గానీ చాలా నేర్చుకోవాలి. బట్ సిన్స్ వీ హ్యావ్ ద ఆపర్చునిటీ, ఐ థింక్ మనకి టోక్యో వెళ్ళిన తర్వాత కూడా అంత టైం పట్టదు టు గెట్ యూస్ టు ఇట్. సో ఇన్ అ వే ఇట్ ఇస్ గుడ్. యా సింధు, సో మామూలుగా సింధు ఏదన్నా నేషనల్ ఛాంపియన్షిప్ ఆడుతుందంటేనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వీ హ్యావ్, right? Yeah. As in we Indians, right? Ippudu Olympics, you're representing the whole country in a much bigger platform. I know I can ఎలా ఉంటుంది ఆ టెన్స్ అనేది అర్థం చేసుకోగలం, బట్ ఇంటి నుంచి కానీ బట్ కంట్రీ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటి ఇది ఉంటుంది మీకు దట్ బిఫోర్ యూ హిట్ ద గ్రౌండ్? అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే తప్పకుండా ఉంటాయండి. ఇట్స్ లైక్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఐ కాంట్ సే దట్ ప్రెషర్ లేదు అని అలా ఏం లేదు, బికాస్ ఇట్స్ ఒలింపిక్స్ అండ్ ఇట్స్ ది బెస్ట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ద ఓన్లీ థింగ్ ఇస్ మనం కోర్ట్ కి వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు జస్ట్ మేక్ షూర్ దట్ మనం కామ్, వీ హ్యావ్ టు స్టే కామ్ అండ్ గివ్ అవర్ బెస్ట్ అనేది ఆ మైండ్ సెట్ తో వెళ్ళాలి. బికాస్ ప్రెషర్ లేదు అలా ఏమీ లేదు అనుకుంటే కుదరదు. ప్రెషర్ విల్ బి దేర్, బట్ ఆల్సో ద సేమ్ టైం మనం మ్యాచ్ కి వెళ్లే ముందు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఆల్ దట్. And if you think that would add extra pressure, rather you just go onto the court, yes, focus chesi baga aadani anukunta, I think it should be fine. I mean, I'm sure obviously mana Indians andaru they might be rooting for us, cheering for us, ante మనం tournaments kelte medals tone రావాలి అని కోరుకుంటారు. I understand that love and support, but also at the same time you have to just take it in a positive way and just go there and give your best anamata. Right. So right now, me mind anta kuda the only one goal that you have to top finish the tournament, right? So how do you just gauge yourself? Ante intaku mundu to polchukunte how improved are you as a player that going to Olympics? Yes, as a player, as an athlete, yes, I comparatively improved in my technique and skill. And going into the Olympics, I'm really looking forward and చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే as I mentioned earlier, మనకి చాలా టైం దొరికింది to practice on our skill and technique కాబట్టి I am confident that yes, I can do well and give my best. Obviously, ultimate aim వచ్చేసి to get that medal back to the country, but definitely I will take one match at a time.
అంటే ఈచ్ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, బికాజ్ ఒలింపిక్స్ లో అందరూ టాప్ ఫార్మ్ లో ఉంటారు, అందరూ న్యూ టెక్నిక్ న్యూ స్కిల్ తో వస్తారు, కాబట్టి వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అన్నమాట. రైట్. సో అంటే ఇప్పుడు వెళ్లే ముందు ఈ క్వశ్చన్స్ కరెక్ట్ కాదేమో, ఆఫ్ కోర్స్ దట్ వి ఇంటరాక్టెడ్ చాలా సార్లు చేసాం, బట్ స్టిల్ దట్ కాంట్రవర్సీస్ లేకపోతే కొంచెం ఫామ్ లేకపోతేనే ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనకు తెలుసు. దట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఎనీ స్పోర్ట్ లవింగ్ కంట్రీ, రైట్? హౌ డు యూ డీల్ విత్ దట్? I think I don't really take it to my heart, because అంటే మనం సోషల్ మీడియా అన్నది ఒక ప్లాట్ఫామ్, మనం ఓపెన్ చేస్తే చాలా వస్తూ ఉంటాయి. బట్ ఐ థింక్ నేను వాట్ ఐ హ్యావ్ టు టేక్, ఐ జస్ట్ టేక్ దెమ్, అదర్వైజ్ ఐ జస్ట్ హియర్ అండ్ లెట్ గో అన్నమాట. యూ కాంట్ అవాయిడ్ ఇట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెంటనే మన ముందు ఉంటాయి, సో పేపర్ లో చూస్తూ ఉంటాయి, ఎవరో ఒకరు అడుగుతా ఉంటారు, అవుతూ ఉంటాయి కాంట్రవర్సీ. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏం కావాలో అది మనం తీసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ రియలీ మనకి వినాలనిపించకపోతే, మనకి నచ్చకపోతే మనం వీ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో అంతే. దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్, బికాస్ వీ కాంట్ స్టాప్ కాంట్రవర్సీస్ కదా. సో ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో రైట్. ఈ కాన్ఫ్లిక్ట్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ గా జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి, దట్ స్పోర్ట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి. యా, సో అవి ఎంత మేరకు దట్ ఎఫెక్ట్స్ యువర్ గేమ్, ఎస్పెషలీ అవేవి పక్కన పెట్టేసి వెన్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ లైక్ ఒలింపిక్స్, యూ డోంట్ రియలీ కేర్ అబౌట్ దోస్ లైక్ వాట్ హెస్ బీన్ హ్యాపెనింగ్? I mean, ఉండొచ్చండి, బట్ the thing is, you have to just play your game and you have to just prove yourself అంతే. Nothing else matters at the end of the day. ఎన్ని ఉన్నా గానీ when you go onto the court, it is just you. మన గేమ్ ఆడాలి అంటే మన కోసం వేరే వాళ్ళు ఆడరు, మన కోసం వేరే వాళ్ళు గెలవరు. నువ్వు గెలిస్తే నువ్వు నీ కోసమే గెలుస్తావు, నువ్వు ఓడిపోతే నువ్వు నీ కోసమే గెలుస్తావు. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్, యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. సో అలానే ఎన్నో ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఏం మన ఫోకస్ ఎందులో ఉందంటే మనం బాగా ఆడాలి, మనం టోర్నమెంట్ కి వెళ్తున్నాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అరౌండ్ అస్, ఐ థింక్ అది మనల్ని చాలా బాదర్ అస్సలు చేయకూడదు. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ యామ్. ఎంతమంది మాట్లాడినా గానీ అరే వింటాము, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ మనకు అది బాధ కలుగుతుంది అంటే మనం ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఐ మీన్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ గో, దట్స్ ఆల్. Yeah. But the people or the hand that who need to behind you, that give you pat on hand, pat on obviously parents and because you have that bond. అంటే ఇప్పుడు మనకి ఏమన్నా అయినప్పుడు లేకపోతే బాధ కలిగినప్పుడు you share with them. And my parents, my father being a sports person, both my parents ఎలా అంటే they understand, they know what it is. So చెప్తారు అనమాట ఇలా అని. సో తప్పైనా కానీ రైట్ అయినా కానీ లేకపోతే వేరే వాళ్ళు తప్పున్నా కానీ చెప్తారు, ఓకే ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే ఇలా చెయ్యాలి అని. సో ఐ థింక్ దట్ ఈస్ లైక్ స్ట్రెంగ్త్, దే ఆర్ మై స్ట్రెంగ్త్. సో వాళ్ళు చెప్పింది దే ఎక్స్పీరియన్స్ కాబట్టి యు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అట్లా COVID-19, సో ఇది మనకి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా ఉందో తెలుసు. కొంతమంది ఎవరన్నా దాన్ని పాజిటివ్ గా క్రైసిస్ నుంచి తీసుకున్నారు అంటే డెఫినెట్ గా స్పోర్ట్స్ మెన్ అని చెప్పాలి, బికాస్ దే కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ దేర్ ఫిట్నెస్. సో ఆ రకంగా మీకు అది ఎలా హెల్ప్ అయింది ఆల్ దీస్ ది మంత్స్? ఎలా మీరు గేరప్ అయ్యారు? సుచిత్ర ఎవ్రీ డే. Mentally, physically, yes, it has helped me a lot, only because ఈ కోవిడ్ వల్ల లాస్ట్ ఇయర్ అంతా లాక్ డౌన్ లో ఉండడం వల్ల నేను ఆబ్వియస్లీ ఇంట్లో ట్రైనింగ్ చేసుకునేదాన్ని, అండ్ మై ట్రైనర్ యూస్ టు గివ్ మీ స్కెడ్యూల్. అండ్ వన్స్ స్పోర్ట్ హ్యాస్ స్టార్టెడ్, ఆబ్వియస్లీ నేను సుచిత్రకి వెళ్ళి ట్రైనింగ్ చేస్తాను కాబట్టి ఐ బీన్ వర్కింగ్ విత్ దెమ్ సిన్స్ 2017, and I mean, my fitness levels since then have been improving. So I thought, even though there was, a lot of things happening and the sport has started, I made sure, ante aa jagratalanni patinchi, I made sure sanitizing gaani, lekapothe social distancing gaani, and nenu chesedappudu evaru undakunda, nenu okkadanne chesin tarvata శానిటైజ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు రావడం, అలా ఆ ప్రోటోకాల్స్ అన్ని చాలా ఫాలో అయ్యాము. అండ్ ఆబ్వియస్లీ సుచిత్ర అకాడమీ అండ్ ప్రవీణ్ రాజు గారు అంటే ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ, ప్రదీప్ రాజు గారు. సో దే ఆర్ రియలీ కైండ్ ఇనఫ్, దే అండర్స్టాండ్. బికాస్ ఇప్పుడు ఒక ఒలింపిక్ అథ్లీట్ టోర్నమెంట్ కి వెళ్తుందంటే దానికి చాలా జాగ్రత్తలు పాటించాలి. సో ఆ జాగ్రత్తలు పాటించడానికి దే మేడ్ షూర్ దట్ నేను చాలా కంఫర్టబుల్ ఇన్ మై కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు దే మేడ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అన్నమాట. సో obviously I'm very thankful to them. At the same time, training wise, Srikanth that training istaru, and Evangeline of physio. So iddaru akkada training and physio istaru kabatti every day akkadiki elli nenu training chestanu annamata. Right. You said about the positive things that during this COVID times that yeah. What about the negative?
ఐ You want to థింక్ say అంటే anything? లాట్ ఆఫ్ పీపుల్ అన్నారు అరే ఏం చేయాలి టోర్నమెంట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి ఏమవుతుంది చాలా మంది ఒలింపిక్ క్వాలిఫికేషన్ అవ్వలేదు అని అంటారు కానీ నా విషయంలో నెగిటివిటీ అంటే ఎవ్రీథింగ్ ఇది లైఫ్ అండి అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి సో నెగిటివ్ అంటే వై కాంట్ యూ మేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ వేర్ ఇప్పుడు మన టోర్నమెంట్స్ లేకపోవడం వల్ల యూ ఇంప్రూవ్డ్ యువర్ గేమ్ యూ లర్న్ న్యూ స్కిల్ నేర్చుకోవడం కానీ లేకపోతే ఇంకా ఎన్నో విషయాలు ఇప్పుడు లాక్డౌన్ లో చాలా మంది యూనో డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం లేకపోతే సూసైడ్స్ చేసుకోవడము ఏం చేయాలో తెలియదు నెక్స్ట్ ఏంటో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏదో ఒక కొత్త విషయాలు లేకపోతే ఏదో ఒక కొత్త పనులు చేస్తుంటే వి కీప్ అవర్ సెల్స్ బిజీ అలా ఇఫ్ వి కీప్ అవర్ సెల్స్ బిజీ అంటే మనం ఏది ఆలోచించాలో ఆ నెగిటివిటీలోకి వెళ్ళాం వై కాంట్ వి చేంజ్ దట్ నెగిటివిటీ టు పాజిటివిటీ అన్నది నా థింగ్ బికాస్ చాలా మంది ఆ నెగిటివ్ మైండ్ సెట్ లో పడిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ దాని గురించి ఆలోచించే బదులు ఏదో ఒక పని కానీ లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఆ దాని మీద ఫోకస్ చేస్తే మనకు ఆలోచించే టైం ఉండదు యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ డూయింగ్ సంథింగ్ Wonderful. Sindhu, Yeah. going back to sport in India. So cricket was the game that, a best batsman or the best player was like, God. If the religion in cricket aithe ganaka, they were gods, right? So alantidi aa tarvata they vouch for tennis. You know that, Yes. right? Then the Sania name came in. Of course, it's a world sport, tennis kadanlem. Aa tarvata that, they have encouraged badminton. Right now, Yes. you're in the stage like, mimmalni చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి బ్యాడ్మింటన్ కెరియర్ గా ఎంచుకున్నారు అనేది మీకు తెలుసు అందరికీ తెలుసు రైట్ అలాంటి స్టేజ్ లో ఉన్న మీరు ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు వాచ్ ఫర్ ఎనీ అదర్ గేమ్ ఆన్ ఇండియన్ లెవెల్ వాట్ ఈస్ దట్ యూ వాంట్ వెల్ ఇప్పుడు చూసుకుంటే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ గేమ్స్ అండి బికాస్ ఇప్పుడు రీసెంట్ గా ఎంతో మంది ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయ్యారు దేర్ ఫస్ట్ ఒలింపిక్స్ అండ్ ఆబ్వియస్లీ ఫెన్సింగ్ నుంచి ఆర్ ఫస్ట్ ఇండియన్ గాట్ సెలెక్టెడ్ విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అండ్ అలానే ఒక్కొక్క స్పోర్ట్ లో ఒక్కొక్క అథ్లీట్ లేకపోతే ఇద్దరు అథ్లీట్స్ నంబర్ ఆఫ్ అథ్లీట్స్ గాట్ సెలెక్టెడ్ సో ఒక్క స్పోర్ట్ ని ఓట్ చేయాలంటే ఐ డోంట్ థింక్ బికాస్ పర్టికులర్ గా ఎస్ క్రికెట్ తర్వాత టెన్నిస్ తర్వాత సానియా మిర్జా అండ్ దెన్ క్రికెట్ లో చాలా మంది ఉన్నారు అండ్ దెన్ ఇప్పుడు బ్యాడ్మింటన్ లో అండ్ దెన్ దాని తర్వాత మీరు బాక్సింగ్ లో చూసుకోండి రెస్లింగ్ లో చూసుకోండి అథ్లెటిక్స్ లో చూసుకోండి ఫెన్సింగ్ అండ్ like hockey every sport there are really good athletes and who are representing our country so I think in the coming years and I am sure that mana country lo sport ante it will be number one already it is but I'm sure you will see a lot more athletes anamata who will be at their top level. Wonderful. Small A player kaina, yeah, of course that India will vouch as an Indian player, but our state ko chetappadiki that encouragement బాగుంటుంది especially మీరు లక్కీ ఎందుకు అంటే రెండు స్టేట్స్ కూడా మిమ్మల్ని చాలా ఎంత ఇదిగా చూసుకుంటాయో అందరికి తెలిసింది that what is your take on it like recently you well I am definitely అండి నేను హైదరాబాద్ లో పుట్టాను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను బట్ obviously ఆంధ్ర గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను అక్కడ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ద గవర్నమెంట్స్ ఎందుకంటే వాళ్ళు నాకు ఎప్పుడైనా ఏమైనా కావాలన్నా లేకపోతే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోర్నమెంట్స్ ఆఫ్టర్ లీవ్ కావాలన్నా గానీ ఆన్ డ్యూటీ లీవ్ ఇవ్వడం జరిగింది సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఇన్ దట్ వే బికాస్ వాళ్ళు ఒక స్పోర్ట్స్ పర్సన్ ని అర్థం చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను గచ్చిబౌలి స్టేడియం లో ఆడడానికి పర్మిషన్ తీసుకున్నాను అనమాట సో ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో అలానే ఈ గవర్నమెంట్ కి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ జనరల్ గా ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవడం కానీ లేకపోతే దే హ్యావ్ టు మేక్ షూర్ ఈ పాండమిక్ లో ఇట్ ఈస్ నాట్ సేఫ్ అట్ ఆల్ బట్ మా కోసము పర్వాలేదు మీరు ఆడండి యూ మేక్ షూర్ యూ ఫాలో ప్రోటోకాల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం అనేది ఈస్ అ గ్రేట్ థింగ్ So definitely I'm very thankful to sports authorities obviously and badminton association and obviously to both the governments. Right. To me a sport like the sport of badminton idi Andhra Pradesh of course that we know that Hyderabad ela emerge ayindi anedi manaku telusu sports paranga if you look at Andhra Pradesh that what do you see the potential say it Vizag or the entire Andhra yeah ante basically talking about
లాస్ట్ క్వశ్చన్ కి ఐ ఆల్సో వాంట్ టు టెల్ యూ, ఆబ్వియస్లీ జగన్ గారు కూడా నాకు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. Congratulations, by the way. Yeah. Thanks, Andy. Yeah. So, yeah, adding to this question, Hyderabad, if చూసుకుంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము గచ్చిబౌలి స్టేడియంలో. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ అథ్లీట్స్ వెన్ యూ, అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, అలాగే ఎవ్రీ స్టేట్ లో ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారండి. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళని మనం మోటివేట్ చేసి సపోర్ట్ చేసి రైట్ ప్రాక్టీస్ ఇస్తే, రైట్ గైడెన్స్ ఇస్తే, యూ విల్ సీ అ లాట్ ఆఫ్ అథ్లీట్స్. ఎందుకంటే నేను ఇంతకు ముందు చిన్నప్పుడు టోర్నమెంట్స్ వెళ్ళినప్పుడు దేవర్ లైక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేయర్స్ అన్నమాట. సో ఆ యంగ్ టైం నుంచి, చిన్నప్పటి నుంచి ఆ గైడెన్స్ ఇస్తే దే విల్ గో ఇన్ ద రైట్ పాత్. ఐ అండర్స్టాండ్, అంటే కొంతమందికి సక్సెస్ చాలా తొందరగా వస్తుంది, కొంతమందికి సక్సెస్ కొంచెం టైం పడుతుంది. బట్ అందరికీ ఆ బిలీఫ్, ఆ హార్డ్ వర్క్ అన్నది తెలియాలి. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో కపుల్ ఆఫ్ మంత్స్ లేకపోతే ఇయర్ ఆర్ 2 హార్డ్ వర్క్ చేసి గెలిచిపోతాము, అదే మాకు రిజల్ట్ రావట్లేదు అని చాలా మంది ఆపేస్తారు. బట్ అలా కాకుండా దే హ్యావ్ టు బిలీవ్ దర్ సెల్స్. నేను కష్టపడతాను, ఐ విల్ గెట్ ఇట్. ఆ హోప్ ఉంటే తప్పకుండా దే విల్ కమ్ అప్. ప్రతి ప్లేయర్ వెనక రమణ గారు లాంటి వాళ్ళు ఉండరు. తప్పకుండా రైట్ గైడెన్స్. yes, you are right. Wonderful. So Rio Olympics lo you just went there as a 10th ranker, right? Yes. Yeah. So ippudu situation is different. Yeah. So ippudunna paristhithullo that elanti expectations mem pettukochu. Yeah, that you said tension anedi kachithanga untundi, but what is your plan of action? వెల్, ఇప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా రియోలో అంత ఐ వాజ్ లైక్ అండర్ డాగ్ వేర్ ఓకే సింధు వెళ్తోంది అని ఉండింది. బట్ ఇప్పుడు టోక్యోకి వచ్చేసరికి సింధు వెళ్తే మాకు తప్పకుండా మెడల్ వస్తుంది అని ఉంది. సో ఎస్, డెఫినెట్లీ హోపింగ్ ఫర్ దాట్. అండ్ అలాగే నా ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రియలీ వెల్. అండ్ మేము ఒక 1 week లో బయలుదేరేస్తాం కాబట్టి ఈసారి చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ వైజ్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ హెల్త్ విషయానికి కానీ, మెంటల్ విషయానికి వస్తే. బికాస్ ఈ పాండమిక్ వల్ల ఇప్పుడు మాస్క్స్ వేసుకుని జాగ్రత్తగా ఉండటం, ట్రావెలింగ్ చేసేటప్పుడు, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ అని, లేకపోతే విలేజ్ కి వెళ్ళినప్పుడు, టోక్యో విలేజ్ కి వెళ్ళినప్పుడు డైలీ టెస్టింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ డోంట్ మింగిల్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. బికాస్ ఐ నో, అంటే చాలా ఎవ్రీ డే టెస్టింగ్ మొత్తం అందరు అథ్లీట్స్ కి ఉంటాయి. బట్ స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. బికాస్ దిస్ ఇస్ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తే వచ్చింది. ఇట్స్ వన్స్ ఇన్ 4 years అండ్ ఈసారి ఆఫ్టర్ 5 years. సో అందరూ డెఫినెట్ గా దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి తగ్గట్టుగా ఆబ్వియస్లీ మనం చాలా మంది అంటారు, అంటే మీకు అదొక మెంటల్ ఇదా, మీరు ఎలా అలవాటు పడతారు అని అడుగుతారు. బట్ ఐ థింక్ ఇది ఒక వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ న్యూ నార్మల్. ఎందుకంటే ఇది ఆగిపోతుంది, ఇంకా అవసరం లేదు అని కాదు. వీ డోంట్ నో వెన్ విల్ స్టాప్. మనం మన జాగ్రత్తల్లో ఉంటే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. ఎందుకంటే అందరు అథ్లీట్స్ వ్యాక్సినేషన్ వేసుకుని వస్తున్నారు. బట్ స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ Olympics ante who will not be excited? Yeah, that how proud we are all as in Indians, like PV Sindhu is representing our country and she is getting medals every time that she win abroad. But ikkada oka Telugu vallaga mem chinnaga koncham disappoint ayyam Sindhu garu. Enduku? we thought and wish that Sindhu would hold the flag in Olympics. Oh yeah. Yeah, ante at the end of the day I don't know a criteria basis mein తీసుకున్నారో. I think you have to ask the Olympic Association, Indian Olympic Association, Indian Olympic Committee, because that's what I thought. I mean every time it was the same. Ante ఇంతకు ముందు నుంచి అలానే వస్తూ ఉండింది. They kept following that, but ఈసారి I don't know in which criteria they have taken. So I think they are the better people to explain anamata. What is your take on Harpreet gaani leppathe Mary Kom that meerandaru kalisi vellabothunaru kada? So I think every athlete is working hard, and so I would wish all of them all the very best, because I'm sure hoping this time inka ekku medals last time kante ekku medals రావాలి అని నేను ఇండియాకి రావాలని నేను కోరుకుంటున్నాను. So I hope that we will do it and we can do it. I think మనం ఇంత పాండమిక్ ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నా గానీ I think అదంతా మనల్ని బాదర్ చేయకూడదు. The only thing is we have to give our 100% and give our best అన్నమాట.
రైట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ నిజంగా అంటే ఇప్పుడు జపాన్ జరుగుతున్న ఈ టోక్యో అవును, ఒలింపిక్స్ కన్ఫర్మ్ అయ్యే ముందు వరకు కూడా సో మెనీ స్పెక్యులేషన్స్ గానీ అవును, అప్లికేషన్స్ గానీ మొత్తానికి వాళ్ళైతే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. సో మనం ఇండియా యాజ్ ఇన్ దట్ కంట్రీ మనం మాక్సిమం మెడల్స్ మనకు వచ్చింది 12 ఒలింపిక్స్ లో, రైట్? ఒక ఒలింపిక్స్ లో డూ యూ ఎక్స్పెక్ట్ ఆర్ డూ యూ సీ అంతకంటే ఎక్కువ రావాలని అఫ్ కోర్స్ మనం అందరం ఆశించవచ్చు, బట్ ఎలా అనిపిస్తుంది యాజ్ దట్ పార్ట్ ఆఫ్ ద ఒలింపిక్స్ టీమ్ నౌ? Well, as part of the Olympic team, definitely it's a proud moment to represent our country. And also at the same time, 2012 లో మనకి చాలా మెడల్స్ వచ్చాయి, అలాగే 2016 లో 2 మెడల్స్ వచ్చాయి. బట్ ఐ థింక్ ఈసారి చాలా కొత్త మంది ఫస్ట్ ఒలింపిక్స్, ఇట్ విల్ బి ద ఫస్ట్ ఒలింపిక్స్ కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కపుల్ ఆఫ్ మెడల్స్ ఈసారి. ఐ మీన్ ఎస్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ఎనీ వన్, ఎందుకంటే అందరూ కష్టపడతారు. ఒలింపిక్స్ అంటే ఎవ్రీబడి విల్ బీ ఇన్ ద టాప్ ఫామ్ కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. బట్ మనం ప్రయత్నిస్తే తప్పకుండా మనం మెడల్స్ వస్తాం. ఐ స్టిల్ రిమెంబర్ దట్ లాస్ట్ టైం మీరు ఒలింపిక్స్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఎలాంటి రిసెప్షన్ మీకు దొరికింది. ఐ వాజ్ దేర్, రైట్? అంతకంటే పెద్దది ఈసారి మేము ఆశిస్తున్నాం. యూ ప్రామిస్ మీ. Yes, తప్పకుండా. Wish you all the very best, Sindhu, and thank you so much time ichinu. Thank you. And when are you leaving, by the way? I think we're leaving on the 14th. 14th or 17th. Yeah, mostly on the 14th, but yeah. Okay, so you're going back to England again? I'll come back. I mean, I'll come back to obviously medal check ever. So hoping for the best. Sorry to interrupt, but Sindhu has to join another meeting. This is the final question. I'm ending up. So we have to keep it. Arjun. Yeah. Please. So తప్పకుండా మెడల్ వస్తే తప్పకుండా ఇండియాకి వస్తానండి. ఇట్స్ నాట్ లైక్ ఐ వోంట్ కమ్. సో లెట్ మీ కరెక్ట్ యూ, వస్తే కాదు నేను తీసుకొని వస్తున్నాను. yes, fingers crossed. Yes. Hoping for the best, and after coming back choostanu, because as I mentioned last time, GSSI and JPSC, so I might. Let's see. I mean, because schedule kuda ala undi, so I have to plan accordingly. సో సాక్షి తరపు నుంచి మేము ముందుగానే మీకు శుభాకాంక్షలు, అలాగే ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నాం. Thank you. You go there, we all with you, Sindhu. Wish you all the very best. Thank you. Thanks a lot. Thank you.